కోలీవుడ్ లో ఏం జరుగుతోంది? అందుకే తమిళ దర్శకులు టాలీవుడ్ దారి పడుతున్నారు. ఇప్పటికే అట్లీ టాలీవుడ్ వరకు వచ్చి అల్లు అర్జున్ తో మూవీ చేస్తున్నాడు. మరో దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూడా ఇప్పుడు టాలీవుడ్ దారి పట్టాడని ప్రచారం సాగుతోంది. మరోవైపు జైలర్ డైరెక్టర్ నెల్సన్ కూడా తన తర్వాతి చిత్రాన్ని తెలుగు హీరోతోనే తీస్తాను అంటున్నాడు. తమిళ దర్శకులు తెలుగు హీరోలు కాంబినేషన్స్ కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ తీసిన అట్లీ ఆ వెంటనే బాలీవుడ్ ఇండస్ట్రీలోనే సల్మాన్ హీరోగా భారీ చిత్రాన్ని ప్లాన్ చేశాడు. కాకపోతే కుదరలేదు. దీంతో అట్లీ డైరెక్ట్ గా కోలీవుడ్ కు వెళ్లకుండా టాలీవుడ్ కు వచ్చాడు. అల్లు అర్జున్ తో న్యూ మూవీ తెరకెక్కిస్తున్నాడు. కూలీ రిలీజ్ కు ముందు వరకు కోలీవుడ్ లో లోకేష్ కనగరాజ్ రేంజ్ వేరు. కానీ ఏమైందో ఏమో ఇప్పుడు టోటల్ కోలీవుడ్ లోకేష్ ను దూరం పెడుతోంది. ఆయనతో చేయాల్సిన సినిమాలన్నీ క్యాన్సిల్ చేసుకుంటోంది. దీంతో లోకేష్ కూడా తాను రాసుకున్న కథలు అన్నీ పట్టుకొచ్చి ప్రభాస్ అల్లు అర్జున్ కు నెరేషన్ ఇస్తున్నాడు. తాను రాసిన కథల్లో అల్లు అర్జున్ కు ఒక స్టోరీ నచ్చిందని టాక్. జైలర్ తో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు నెల్సన్. ప్రస్తుతం సేమ్ కాంబినేషన్ లో జైలర్ 2 తీస్తున్నాడు. వచ్చే ఏడాది జూన్ లో ఈ మూవీ రిలీజ్ ఉంది. వన్స్ జైలర్ సీక్వెల్ రిలీజ్ అయిన తరువాత మాత్రం టాలీవుడ్ వరకు వచ్చి ఎన్టీఆర్ తో మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడు.